రామ్నాథ్ గారు, రెండో దశ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్కి వెళుతున్న సమయంలో రైతులు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చేస్తున్నారు, భూములని ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ గ్రామ సభల్లో మనకు కొన్ని వాళ్ళ అభిప్రాయాలు చూసినప్పుడు కొంత వ్యతిరేకత ఉందని అర్థమైంది. అసలు రెండవ దశ జరుగుతోందా? అది జరగని నేపథ్యంలోనే ఇలాంటి అంశాన్ని తీసుకొస్తున్నారా? ఏం జరుగుతోంది అసలు? ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చే వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎనలిస్టులు కూడా చాలా సార్లు చెప్పారు. ఒకటి ఏంటంటే అక్కడ ఈ స్థానికంగా లేకుండా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు అంతా ఎక్కడో ఉండేవాళ్ళు, సరే ప్రభుత్వానికి ఇస్తే కౌలు వస్తుంది ప్రతి ఏటా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఇస్తూ ఉన్నారు. లేదు వాటి మీద ఆధారపడి వ్యవసాయం ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం అపోజ్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల మనోభావాలు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే 7 ఏళ్ళైన తర్వాత వాళ్ళకే రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వనప్పుడు ఇప్పుడు వీళ్ళు తీసుకొని ఇంకెంతకాలం చేస్తారు? అంటే మొదటి దశకే ఇవ్వనప్పుడు దాంతో పాటు ఇవి కూడా తీసుకొని ఇంకెప్పుడు చేస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థం. కాబట్టి ఎవరు కూడా సరే ఏదైతే అది అవుతుంది, మనకి ఏం లే, కౌలు వస్తుంది కదా అనుకునే వాళ్ళు కొంతమంది ముందుకు వస్తున్నారు. కానీ ఓవరాల్ గా అయితే ఎవరు కూడా సుముఖంగా లేదు, ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసమే ఇదిగో చట్టబద్ధత తెచ్చాను, ఇంకెక్కడికి పోదు, అంతా బాగుంటుంది అని ఒక నమ్మించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా ఉంది. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని గ్రూపుల్లో ఒక వాట్సాప్ మెసేజ్ కూడా కొద్దిసేపు బాగా వైరల్ అయింది. అదేంటంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో వినా అమరావతికి చట్టబద్ధత కల్పించకపోతే ఎంత దూరమైనా వెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. వీలైతే తెగదంపులు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక విధంగా అవమానకరంగా భావిస్తూ ఉన్నారు. 2 ఏళ్ళైనా సరే కనీసం చట్టబద్ధత కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంతకు మించి అవమానం ఏముంటుందని భావిస్తూ ఉన్నారంటూ కొద్దిగా వైరల్ అయ్యాయి ఒక మెసేజ్. ఆ తర్వాత హఠాత్తుగా ఇది వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అలా చేస్తే కేవలం కేబినెట్ ఆమోదం కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావని చెప్పిందని చెప్పారు. ఇక్కడ నిశ్చితంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రి పార్థసారథి గారు ఏం చెప్తున్నారు? శాసన మండలి తీర్మానం అవసరం లేదు, శాసన మండలి తీర్మానానికి వాల్యూ లేదు, అసెంబ్లీలో చేస్తే సరిపోతుంది అంటున్నారు. అవును, మరి శాసన మండలి తీర్మానానికి విలువ లేనప్పుడు ఇంకా అసెంబ్లీలో తీర్మానం చేయకపోయినా ఏం కాదు, అసెంబ్లీ తీర్మానానికి కూడా విలువ లేనట్టే కదా. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం చెప్పి ఉంటుంది? అంటే ఇక్కడంతా ఏదో గేమ్ ఆడతాడు. ఒకవేళ ఇది జరిగిందో నిజమోగా తెలియదు, కానీ ఒకవేళ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను బట్టి కేంద్ర ప్రభుత్వానికి అమరావతిని చట్టబద్ధంగా గుర్తించడానికి ఇష్టం లేదా, అందుకే అసెంబ్లీలో తీర్మానం చేయండి అని ఇక్కడ కోర్టులోకి బంతి నెట్టేసిందా? వాళ్ళకి తెలుసు కదా, అసెంబ్లీలో టీడీపీ వాళ్ళకి మెజార్టీ ఉంటే మండలిలో వైసీపీ వాళ్ళకి మెజార్టీ ఉంది, అక్కడ పెద్ద ఏదన్నా ఒక కయాస్ జరిగితే మొత్తం ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో తమ మీద నింద లేకుండా మొత్తం ఇక్కడికి నెట్టేసింది ఆ కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గమనించి శాసన మండలిలోకి వెళ్తే లేనిపోని ఇబ్బందులు, అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలన్నీ వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి లేనిపోని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అసెంబ్లీకి పరిమితం చేస్తున్నారా? శాసన మండలి తీర్మానం చేసిన అవసరమే లేదు, శాసన మండలి తీర్మానానికి విలువే లేదు అని మాట్లాడుతున్నప్పుడు ఇక అసెంబ్లీ తీర్మానానికి అసలు విలువే ఉండకూడదు కదా. ఎందుకంటే డైరెక్ట్ గా పబ్లిక్ ఎన్నుకున్నప్పటికీ కూడా అసెంబ్లీ కంటే శాసన మండలి చాలా ఉన్నతమైనది, పెద్దల సభ. ఆ తీర్మానానికి విలువ లేదు అంటున్నప్పుడు ఇంకా అసెంబ్లీ తీర్మానానికి విలువ ఏముంటుంది? పైగా అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితుల్లో మామూలుగా లేదు. ఆ జేఏసీ మెంబర్లు కొన్ని డిబేట్లలో చాలా పబ్లిక్ గా చెప్పారు, సిఆర్డీఏ కార్యాలయం అనేది అవినీతికి కేంద్రంగా మారిపోయింది. ఆ రోజు రైతులకి పట్టు వస్త్రాలు పెట్టి పాదాభివందనాలు చేసి భూములు తీసుకున్నారు. ఇప్పుడు సిఆర్డీఏ కార్యాలయం దగ్గరికి ఎవరైనా రైతులు వెళ్తే ఆడేసుకుంటున్నారు. సరే మీకు ఫ్లాట్ కేటాయిస్తాం, మాకు ఎంత ఇస్తారు, డబ్బులు ఇస్తారా, గజాలు ఇస్తారా? అమరావతి అంతా రెడీ అయితే కోట్లకి వెళ్తుంది కదా మీ భూమి విలువ, కాబట్టి ఒక ఎకరాకు 50 లక్షలు ఇవ్వండి ఏం పోతుంది అని అడుగుతున్నారు అని పబ్లిక్ గా ఆ జేఏసీ సభ్యులు, అమరావతి జేఏసీ సభ్యులే మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా లంచాలకి కేంద్రంగా మారిపోయింది. పైగా ఇప్పుడు అక్కడ పనులు బాగా గమనించండి, అమరావతిలో పనులు ఏ మాత్రం వేగంగా జరగడం లేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆరోపిస్తూ ఉన్నారు. ఒక ఆఫీసర్ సిఆర్డీలో ఉన్న ఒక కీలక అధికారి అంత పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ పనులన్నీ అప్పగించారు కదా పెద్ద పెద్ద కంపెనీలకి. ఏ కంపెనీ ఎంత పని చేస్తోంది అన్నది ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో అప్డేట్ చేసేలాగా వెబ్సైట్ లో పెట్టారు ఒక ఆప్షన్. దాన్ని చూసి కొంతమంది ఏంటి ఇంత దారుణంగా ఇంత పెద్ద పెద్ద కంపెనీలు కనీస స్థాయిలో 20%, 30% కూడా టార్గెట్ రీచ్ అవ్వడం లేదు పనుల్లో, కొన్ని 5-6% పరిమితం అయిపోయాయని గొడవ చేసేసరికి ఆ అధికారిని అక్కడి నుండి పంపించేశారు. అంటే ఏదో దాస్తూ ఉన్నారు మొత్తం ప్రభుత్వము, కాంట్రాక్టర్లు అంతా కుమ్మక్కై వ్యవహారాన్ని నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా కొంతమంది మద్దతుదారులకు ఇది నచ్చడం లేదు. ఇంత ఆలస్యంగా పనులు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరికి ఏ పనులు ఎందుకు కావడం లేదు అని. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే కొందరు రైతులు పాపం అమాయకంగా ఆ రోజు పెద్ద పెద్ద ఫ్లాట్లు ఒకటే చోట 1000 గజాలు 500 గజాలు అయితే బాగుంటుందని తీసేసుకున్నారట. ఇప్పుడు అవి 2 కుమారులు ఉంటే 250 గజాలు 250 గజాలు 2 కుమారులకు పంచిద్దామని చెప్పి సిఆర్డీఏ కార్యాలయం దగ్గరికి వెళ్తే
లేదు దీన్ని స్ప్లిట్ చేయడానికి వీలు లేదు, మీరు చిన్న చిన్న బిట్లుగా స్ప్లిట్ చేస్తే అమరావతి బ్యూటిఫికేషన్ అంటే అందం దెబ్బతింటుంది, మీరు 1000 గజాలు తీసుకుంటే 1000 గజాలు ఒకరే పెట్టుకోవాలి, 500 గజాలు తీసుకుంటే 500 ఒకటి పెట్టుకోవాలి, కానీ మా కొడుకులు ఉన్నారు వాళ్ళకి పనిచేయాలి కాబట్టి దాన్ని విభజించండి అంటే కుదరదు, కావాలంటే రూల్ బుక్ చూడండి అని చెప్పి ఇంత రూల్ బుక్ తీసుకొని వచ్చి వాళ్ళ రైతుల ముందు పెడుతున్నారు. అంటే పాపం వాళ్ళు చదువుకోలేదు ఎక్కడ గతంలో. అన్యాయం చేసుకుంటారు అంటే ఇప్పుడు ఒక రైతు 1000 గజాల భూమిని తీసుకుని ఏం చేసుకుంటారు, 1000 గజాలు నువ్వు ఒక్కడే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆయన సాధ్యం కాదు. అప్పుడు ఏమైంది, అతను అమ్మేసుకొని మొత్తానికి అమ్మేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. అంటే కొద్దిగా పెట్టుకోవడానికి కూడా వీలు లేదంట. అంటే సామాన్యుల్ని రైతుల్ని తరిమేసే ప్రక్రియను కూడా ఇండైరెక్ట్ గా చేస్తుంది. ఇలా పలు అంచనాల్లో పలు దశల్లో రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఏదో విధంగా ఇక్కడ భూమి ఉంది మొత్తం అంతా ఒక చట్టబద్ధత వచ్చేసిందని నమ్మించి ఇక్కడ ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు, కానీ చేతలకి మాటలకి మాత్రం ఎక్కడ పొంతనైతే కనిపించడం లేదు. ఈశ్వర్ గారు, మొదటి విడతలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు అప్పుడు జీవో కాపీ కూడా మనం చూసాము. నేను ఒక 10 పాయింట్లు కూడా చెప్పాను, ఇవేవి నెరవేరలేదు. ఇప్పుడు రెండో విడత భూములు ఇమ్మంటే ఎలా ఇస్తారు? ఒక్కరికి కూడా కనీసం ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, రుణమాఫీ అన్నారు, చాలా ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోములు అన్నారు, ముసలాళ్ళకి కూడా చెప్పారు. ఇవేవి నెరవేర్చకుండా ఇప్పుడు అక్కడున్న రైతులు రెండో విడత మూడో విడత వీటన్నిటికీ ఏ రకంగా సిద్ధపడతారు? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 7 ఏళ్ల కాలం అధికారంలో ఉంది, ఈ 3 ఏళ్లలో కూడా ఏది అయ్యే పరిస్థితి లేదు అని తెలిసిన తర్వాత కూడా ఏ రైతైనా సరే ఏ వ్యక్తి అయినా సరే భూములు ఇస్తారా? ఒకవేళ భూములు తొలి విడతలో కూడా అందరూ చాలా ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చారని చెప్పారు, కానీ చాలా చోట్ల దౌర్జన్యాలు చేశారు. కొందరి పంట పొలాల్ని బుల్డోజర్లతో కొట్టించి పడేశారు. ఎక్కడ ఇంకో విషయం ఏంటంటే ల్యాండ్ తీసుకోగానే ప్రభుత్వం చేస్తున్న మొదటి పని ఏంటంటే మొత్తం సర్వే రాళ్ళని అన్నింటినీ కూడా చెడిపోయారు, కాలువల్ని పొలాల్ని విద్యుత్ లైన్లను అన్ని తీసేయడం చేస్తుంది. అంటే ఇంకో భవిష్యత్తులో కూడా ఏ రైతు కూడా అక్కడికి వచ్చి ఏదో చేయడానికి కూడా వీలు లేకుండా మొత్తం చదువు చేసేస్తున్నారు, సరిహద్దు రాళ్ళని అన్నింటినీ చేర్పిస్తున్నారు. అంటే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో చేయకూడని పనులన్నీ చేస్తోంది. ఇక్కడ ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ఒపీనియన్ తీసుకొని ఎక్కడ ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం అధికారం ఉంది కదా అని బుల్రోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి చోట. ఇప్పుడు అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేస్తాం, శాసన మండలిలో తీర్మానం అవసరం లేదని చెప్పడం ఈ బుల్రోజ్ లో భాగంగానే చూడొచ్చు ఉంటుంది. అంటే మేము తోసుకుంటూ వెళ్ళిపోతాం,